గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకిచ్చే బ్యాగుల క్వాలిటీ సరిగా లేదని చెప్పైతే కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో అయితే వీడియోలు వైరల్ చేస్తున్నారు. బ్యాగులు లోకేష్ గారేమో క్వాలిటీ చెక్ చేసి ఇచ్చారు అని చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. కానీ బయటకొచ్చి రియాలిటీ చూస్తే బ్యాగులు చిరిగిపోతున్నాయని చెప్పేసి అయితే పిల్లలు వీడియోలు చేస్తున్నారు. ఏంటి వాస్తవం ఏంటి? నిజంగానే బ్యాగులు చిరిగిపోతున్నాయా? లేకపోతే కావాలని అట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నారా? ఏంటి అసలు? నమస్తే అండి. ఇప్పుడు తమ్ముడు కార్తిక్ ఇప్పుడు ఇచ్చింది ర్యాండమ్గా తీసుకున్న అబ్బాయి. ఈ అబ్బాయి బ్యాగ్ ఎక్కడైనా చిరిగిందో చూడండి, ఎక్కడైనా చిరిగిందా? ఇదిగోండి, చూడండి బ్యాగ్ ఎక్కడైనా మీరు చూడొచ్చు. ఎక్కడ ఇటు సైడ్లు కానీ, ఈ పైన కానీ, కింద కానీ ఎక్కడైనా చిరిగిందా? బ్యాగ్ చిరగలేదు. మరి ఎందుకు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చిల్లర కోసం, వాళ్ళకి హైలైట్ అవ్వడం కోసం, పేటీఎం డబ్బుల కోసం వాళ్ళు ఇలా బ్యాగ్ చిరిగిపోయిందని చెప్పి లోకేష్ గారి మీద చేయడం కోసం. లోకేష్ గారి మీద ఎటువంటి రిమార్క్ లేదు. ఇప్పుడు ఈ రిమార్క్ పెట్టడం కోసమే బ్యాగులు చిరిగిపోయినాయి, బ్యాగులు సరిగ్గా లేవని చెప్పి పనిగట్టుకుని కొంతమంది వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు పాపం ఎవరికో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలంటే వాళ్ళకి పాపం తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి బ్యాగులు తీసుకొచ్చి చింపి చేస్తున్నారంటే ఏంటి అర్థం? ఒక పిల్లడు భవిష్యత్తు మీదే దెబ్బకాస్తున్నట్టే కదా. ఇప్పుడు ఆడికి వేరే బ్యాగ్ కొనియండి, కానీ ఏంటి బ్యాగ్ చింపారు అనేది ఆ పిల్లడు మనసులో నాటుకోవడానికి కోసం, లేకపోతే ఇట్లాగే చిన్నపిల్లడు ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు, అన్నీ వాడుతున్నారు. ఇంట్లో పేరెంట్స్తో పాటు వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళందరి మనసుల్లో ఈ బ్యాగ్ చిరిగిపోయిందని చెప్పి బలంగా నాటడం కోసమే వైసీపీ పనికట్టుకుని కొంతమంది చేత డబ్బులు ఇచ్చి బ్యాగులు చింపిచ్చి, ఏమండి నేనే సపోజ్ ఉంది, నా బ్యాగే ఉంది, ఇది ల్యాప్టాప్, నేను ల్యాప్టాప్ కొంటే ఈ బ్యాగ్ ఫ్రీ ఇచ్చాడు సార్, మరి ఇక్కడ చిరిగింది, ఈ లూజ్ అయింది, నేను వాడుతున్నా అంటే ఇప్పుడు బ్యాగ్ క్వాలిటీ లేనట్ట చిరుగుద్ది. ఎప్పుడు ఇది 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాబట్టి ఇక్కడ చిరిగింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు టామీ ఎఫైర్ లేకపోతే పెద్ద పెద్ద బ్రాండ్ ఉన్న బ్యాగులు కూడా తిరుగుతాయి. ఎందుకు తిరుగుతాయి చెప్పనా? చాకు పెట్టి కోస్తేనో లేకపోతే కత్తిరి పెట్టి చింపుతేనో తెలుద్ది. మీకు ఇప్పుడు పిసినారి పెళ్ళం పిసినారి మొగుడు అని చెప్పి ఒక యూట్యూబ్లో ఒకటి జరుగుతుంది. దాంట్లో మొగుడు భార్య కోసం చెప్పులు కొనుక్కెళ్తాడు. ఇది ఏ షాప్ వాడు అంటాడు, ఈ చెప్పులు అరగవు చిరగవు అని అంటే పెళ్ళం ఏం వేసుకోలేదు, స్కూటీ మీద వేసుకుని ఇట్లా ఇడ్చుకుంటే వెళ్ళంగానే చెప్పులు చిరిగిపోయినాయి. అదిగో చెప్పులు చిరగవన్నా ఏమన్నా అని చెప్తే ఇదిగోండి మీ ఆవిడ ఇట్లా చేసిందని చెప్పి. కానీ అక్కడ ఏంటి వీడియోలో ముందు చూపించారు, వెనక చూపించారు. అంటే కట్ చేయడానికి ముందు చూపించారు, కట్ చేసిన తర్వాత బ్యాగ్ చిరిగింది. నేను చూసిన వీడియో ఎవరో ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏదో కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆయన అనుకుంటా ఇట్లా చూపించాడు. అసలు ఆ బ్యాగ్ ఆయన దగ్గరికి ఎట్లా వచ్చింది? వాళ్ళ ఇంట్లో మా అబ్బాయి దాన్ని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళది ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. కానీ ఎవడో బ్యాగ్ తీసుకొచ్చి ఈయన చింపేసి ఇలా చూపించి ఇదిగో బ్యాగ్ క్వాలిటీ లేదు అని అంటే ఇది ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏమీ దొరక్క ఆఖరికి పిల్లల్ని రాజకీయంలో లాగద్దని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. వాళ్ళ బ్యాగులు తీసుకొచ్చి రాజకీయం చేయడం కోసమే వీళ్ళు ఎట్లాగా బ్యాగులు చిరిగిపోయినాయి అని చెప్తున్నారు. అంతకు మించి బ్యాగులు నేను మా ఇంటికాడ స్లమ్ ఏరియా ఉంది, అక్కడ పిల్లలందరితోనూ అడిగాను, ఎర్ర తమ్ముడు ఏంటి ఎట్లా ఉంది ఏంటన్నా, అన్న డైలీ షెడ్యూల్ ఇస్తున్నారు, ఈరోజు ఈ క్లాస్ జరుగుతుంది, ఈరోజు దాని ప్రకారం పుస్తకాలు పెట్టుకెళ్తున్నాం మేము. చక్కగా బ్యాగ్ అయితే బాగుందన్న, అంతకుముందుతో పోల్చుకుంటే బ్యాగ్ బాగుంది, నోట్సులు బాగున్నాయి, డ్రెస్సులు కూడా అంతకుముందు వేసుకుంటే కింద సంవత్సరం వేసుకుంటే మంటగా ఉండేది, ఇప్పుడైతే అది ఏమీ లేదు, చాలా బాగుందన్న, లోకేష్ గారికి థ్యాంక్స్ అని చెప్పన్నా అని చెప్పి పిల్లలందరూ చెప్తున్నారు. మరి ఎందుకు మరి ఇట్లాంటి వీడియోలు కానీ ఇవన్నీ వస్తున్నాయి? అసలు చీప్ ట్రిక్స్ అన్న, ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఫ్రీ బస్ అన్నారు, ఆగస్టు 15 ఇస్తానంటున్నారు, రైతులకి భరోసా అని చెప్పి అది నెలలో ఇచ్చేస్తానంటున్నారు, గ్యాస్ బండ ఇస్తానన్నారు, అది ఇచ్చేస్తున్నారు, తల్లికి వందన ఎంతమందికి ఇస్తానంటే అంతమందికి ఇస్తున్నారు, డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు, స్పోర్ట్స్ కోటా కింద కూడా డిఎస్సిలో ఇచ్చారు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు, అట్లనే రోడ్లు వేశారు, ధాన్యం కానీ ఏదైనా ఇప్పుడు రైతులకు సంబంధించిన కూరగాయలు కానీ లేకపోతే గిట్టుబాటు ధర పొగాకు కానీ మిర్చికి కానీ మామిడికి కానీ దేనికైనా కానీ దానికి గిట్టుబాటు ధర ఒకవేళ కేంద్రంతో మాట్లాడి ఈ లోపలే రైతులు నష్టపోకుండా ఉండడం కోసం రాష్ట్రమే ముందుగా డబ్బులు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసేసి అన్నీ చేస్తున్నారు. సో వీళ్ళకి ఎక్కడ బురద జల్లడానికి ఏమీ దొరక్క ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తూ ఈ 1 ఇయర్లో 142 హామీలు నెరవేర్చారండి. చిన్న అయినా కానీ పెద్ద అయినా కానీ ఎక్కడ దొరక్క ఆఖరికి చిన్నపిల్లల మనసుల్లో విషం నింపడం కోసమే బ్యాగులు చిరిగిపోయినాయని ఈ కొత్త సంస్కృతితోటి తీసుకొచ్చారు. కానీ బ్యాగులు ఎక్కడా జరగలేదు. ఇదిగో ఈ అబ్బాయి చూడండి, బ్యాగ్ క్లియర్గా ఉంది, మీరు చూశారు, ఇందాక మీరు మాట్లాడారు, ఎక్కడా కూడా బ్యాగ్ చిరగలేదండి. ఇదంటే వైసీపీ ఆడుతున్న పెయిడ్ ఆర్టిస్ట్ నాటకం. ఎందుకని ఈ బ్యాగుల మీద దుష్ప్రచారం
చేస్తున్నారని అంటే, ఇప్పుడు స్కూల్ పిల్లలకి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని ఇచ్చారండి. మధ్యాహ్నం భోజనం సన్న బియ్యం పెడతానని అన్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, పిల్లలే చెప్తున్నారు, ఇప్పుడు బియ్యం అయితే బాగున్నాయి, ఇంటికాడ నుంచి మేము క్యారేజీలు తెచ్చుకోవట్లేదు, అన్నం ఇక్కడే తింటున్నాం అని చెప్తున్నారు. రోజుకో మెనూ పెడుతున్నారని వాళ్ళే చెప్తున్నారు. బుక్స్ విషయం చూసుకుంటే చక్కగా 4 టెక్స్ట్ బుక్స్ 3 టెక్స్ట్ బుక్స్ కింద కన్వర్ట్ చేశారు. ఆ కన్వర్ట్ చేసేటప్పటికి దాని మీద దుష్ప్రచారం చేయలేకపోయినా ఉంది. డ్రెస్సు కార్పొరేట్ స్టైల్ అంటే ఇప్పుడు నారాయణ, చైతన్య, ఎన్ఎస్ఎం, నిర్మల ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ ఏదైతే డ్రెస్ మెయింటెనెన్స్ ఉందో అలాంటి డ్రెస్ ఇచ్చారు. బెల్ట్లు, షూలు, సాక్స్లు ఎటువంటి మీద ఏమీ కంప్లైంట్ చేయలేక ఇప్పుడు బ్యాగ్ అనేది ఏముందండి, కత్తిరితో తిప్పితేనే చాకుతో చింపితేనే చిరిగిపోద్ది. ఆ ఉద్దేశంతో బ్యాగ్ మీద పడ్డారు అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్ ఏదైతే ఉందో పిల్లలు మేము చెప్పడం కాదు, పిల్లలే ఫుడ్ బాగుందన్నారు, బుక్స్ బాగుందన్నారు, డ్రెస్ బాగుందన్నారు, బెల్ట్ బాగుందన్నారు, షూలు బాగున్నాయి అన్నారు, సాక్స్లు బాగున్నాయి అన్నారు. అన్నీ కూడా ఆన్ టైం ఇచ్చారు. ఏది స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాత ఇచ్చారు. ఈ తల్లికి వందనం అనేది కూడా స్కూల్ ఓపెనింగ్ రోజు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలకు కానీ దేనికైనా వగేరా అన్నిటికీ పనికొస్తుందనే ఉద్దేశంతో ఆ టైంకి ఇచ్చారు. సో వీళ్ళకి ఎక్కడా కూడా లోకేష్ గారిని కామెంట్ చేయడానికి లేక, లోకేష్ గారి శాఖ మీద చొలచగా చూడడానికి లేక ఈ బ్యాగ్ అనేది దొరికింది కాబట్టి ఈ బ్యాగ్ని కత్తిరించేసో చింపేసో ఈ బ్యాగ్ చిరిగిపోయింది అని చెప్తున్నారు. అంతే తప్ప దీంట్లో ఎటువంటి ఎక్కడా కూడా క్వాలిటీ లేని బ్యాగులు అనేది అయితే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.